ఇందిరమ్మ ఇళ్ళు ఏదో 3500 ఇచ్చాం అని చేతులు దుడిపేసుకోం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా పేదోడికి ఇల్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం. నువ్వు ఏ పార్టీ అని అడగము. ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళకి ఇల్లు ఇస్తాము. 400 చదరపు గజాలు 400 చదరపు అడుగులతో ఇళ్ళు నిర్మించుకోవాలి. దాంట్లో ఒక చిన్న కిచెను, ఒక బాత్రూమ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. 4 విడతలుగా ఈ 5 లక్షల రూపాయలు ఇస్తాం. మొదటి విడతగా ఫౌండేషన్ కంప్లీట్ కావడంతోనే 1,00,000 రూపాయలు ఇస్తాం. లంటర్ లెవెల్ అంటే కిటికీ లెవెల్ కంప్లీట్ కావడంతోనే 1,25,000 ఇస్తాం. స్లాబ్ అవటంతోనే 1,75,000 ఇస్తాం. గోపరేషన్ టైంలో మిగిలిన 1,00,000 రూపాయలు మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు ఇస్తాం. అసెంబ్లీ సాక్షిగా కొత్త ROR చట్టాన్ని తెలంగాణ ప్రజలకి ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉండే అనేక మంది మేధావులు సూచనలు సలహాల మేరకు చివరికి ప్రతిపక్ష పార్టీకి నాయకులు ఇచ్చిన సూచనలు మంచివైతే వాటిని కూడా ఈ చట్టంలో క్రోడీకరించాం. అద్భుతమైన చట్టాన్ని ROR చట్టాన్ని ఇవ్వబోతున్నాం.